హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవ్య. మనం రెడీమేడ్ బ్లౌజెస్ని చూసేద్దాం పదండి. ఈ ఫస్ట్ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ అంతా ఫుల్ ఆన్ కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫస్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్ యోక్ పార్ట్లో కింద ఇక్కడ వరకు హాఫ్ నెక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. ఈ హ్యాండ్స్కి చూడండి, ఈ హ్యాండ్స్కి ఫుల్ లెంత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఎల్బో సైజ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయి బ్లౌజ్కి. ఈ బ్యాక్ సైడ్ మనం చూస్తే కనుక ఓవరాల్ డిజైన్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ మల్టీ కలర్ థ్రెడ్డింగ్తో. నావీ బ్లూ బ్లౌజ్కి ఇంకా కలర్స్ ఎలివేట్ అయ్యేలాగా లైట్ కలర్స్తో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది. కంప్లీట్గా బోట్ నెక్ హై నెక్తో ఈ డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ని. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ చూడండి, షిమ్మర్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది. ఎంబ్రాయిడరీ వర్క్తో పాటుగా చిన్న చిన్న పైప్స్ కూడా మధ్యలో యూస్ చేశారు. బ్లౌజ్ అయితే ఫ్రంట్ ఓపెన్ ఉంది, హ్యాండ్స్ మీద కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా బ్యాక్ పార్ట్ చూస్తే కనుక బ్యాక్లో పాట్ నెక్ ఇచ్చారు, దాంతోపాటు డోరీస్ కూడా ఇచ్చారు. బ్యాక్ పార్ట్లో కూడా ఫుల్ లెంత్ ఎంబ్రాయిడరీ ఓవరాల్ ఎంబ్రాయిడరీ ఉంది. దీన్ని ప్లెయిన్ శారీస్కి మ్యాచ్ చేసుకొని కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ మనం చూస్తే కనుక క్రీమ్ కలర్ బ్లౌజ్, ఫ్రంట్లో చిన్న నెక్ తీసుకున్నారు. లేటెస్ట్గా ట్రెండ్ అయిన ఫుల్ హ్యాండ్స్ డిజైన్లో ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశారు. బ్యాక్ నెక్ మనం కనుక చూసుంటే ఈ బ్యాక్ నెక్ కాస్త డీప్గా ఇచ్చారు, దాంతోపాటు డోరీస్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ పైన మల్టీ కలర్, అంటే మన ప్లెయిన్ శారీస్ కనుక మనం తీసుకుంటే మల్టీ కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా మల్టీ కలర్ థ్రెడ్తో ఈ హ్యాండ్స్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ చూడండి, గోల్డ్ కలర్ బ్లౌజ్, దీనిపైన సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అండ్ సెల్ఫ్ గోల్డెన్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారు. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ అయితే పెద్ద పాట్ లైక్ డిజైన్ ఇచ్చి డోరీస్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ అయితే ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ పైన కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఈ సెల్ఫ్ కలర్ వచ్చిన బ్లౌజెస్తో మనకి యూజ్ ఏంటంటే దీన్ని ఏ కలర్కైనా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు. పట్టు చీరలకి కూడా ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ చూడండి, మస్టర్డ్ లైక్ ఎల్లో కలర్లో డిజైన్ చేశారు. దీని హ్యాండ్స్ 3/4 ఇచ్చారు. ఈ హ్యాండ్ పైన కచ్ వర్క్ చేసింది. కచ్ వర్క్లో మధ్యలో చిన్న చిన్న చెమ్కి కూడా వాడారు. ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం రౌండ్ నెక్కే తీసుకున్నారు. బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు అడ్జస్ట్మెంట్ కోసం. మనకి ఈ బ్లౌజ్ని మనం ప్లెయిన్ శారీస్కి ఎక్కువగా వాడుకోవచ్చు, అన్నింటికీ సూట్ అయ్యేలాగా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. హెవీ వర్క్తో ఉన్న ఈ బ్లౌజ్ చూడండి, బ్లాక్ బేస్ తీసుకున్నారు, దానిపైన సీక్వెన్స్ వర్క్ అంతా ఉంది. మల్టీ కలర్ చెమ్కి అంతా వాడారు. అంతేకాకుండా మల్టీ కలర్ థ్రెడ్తో మొత్తం ఓవరాల్గా ఎంబ్రాయిడరీ చేసింది. ఫ్రంట్లో మొత్తం వీనెక్ ప్యాటర్న్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కనుక చూస్తుంటే డీప్ నెక్ ఉండి ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఉంది. హ్యాండ్స్ పైన కూడా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. హ్యాండ్స్ ఎండింగ్ పార్ట్ కూడా బ్రైట్గా ఎలివేట్ అయ్యేలాగా సీక్వెన్స్ డిజైన్ తీసుకొని దాంతోపాటు చిన్న లేస్ కూడా అటాచ్ చేశాడు. ఈ బ్లౌజ్ని నైట్ పార్టీస్కి కానీ ఇంకా ఫంక్షన్స్లో కానీ నైట్ వేర్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది, ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లాక్ బ్లౌజ్ అయితే చికెన్ కారీ వర్క్ క్లాత్తో స్టిచ్ చేశారు. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, బ్లాక్ అయితే హై నెక్ తీసుకున్నారు. ఇది కనుక మనం చూస్తే హుక్స్ తోటే ఉంది, కాకపోతే డిజైన్ మాత్రం పైకి బటన్స్ కనిపించేలాగా ఎలివేట్ అయ్యేలాగా మంచి డిజైన్ ఇచ్చారు. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. హ్యాండ్స్ అయితే ఇలా పఫీ హ్యాండ్స్ ఇచ్చారు. ఇంకా బ్లాక్ అంటే అల్టిమేట్ కలర్, మనం దేంతో అయినా మ్యాచ్ చేసుకొని కట్టేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, బ్లాక్ అండ్ ఎల్లో కావచ్చు, క్రీమ్ విత్ బ్లాక్ కావచ్చు, దేంతో అయినా ఈ బ్లాక్ బ్లౌజ్ని మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ కనుక మనం చూస్తే
ఫుల్ ఆన్ మగ్గం వర్క్ చేసింది. మగ్గం వర్క్ మనకి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఈ బ్లౌజ్ అయితే ఫుల్గా మగ్గం వర్క్తో చేసి కుట్టినట్టుగా ఉంది. ఈ డిజైన్ హ్యాండ్స్ మీద ఓవరాల్ డిజైన్ ఇచ్చారు, హ్యాండ్స్ మీద మొత్తం వర్క్ ఇచ్చారు. బ్యాక్ మనం చూస్తే కనుక డీప్ నెక్ ఇచ్చి డోరీస్ ఇచ్చారు. అంతేకాకుండా బ్యాక్ కూడా ఓవరాల్ డిజైన్ మొత్తం మగ్గం వర్క్ చేసినట్టుగా ఉంది. బ్యాక్ కింద అండ్ ఇంకా యోక్ పార్ట్లో కూడా చిన్న డిజైన్ ఇచ్చారు, చిన్న పూసలతో ఇంకా స్టడ్స్తో దీన్నంతా డిజైన్ చేశారు. హ్యాండ్స్ అంతా అయితే హెవీ వర్క్ ఉంది. పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్ కానీ ఈ బ్లౌజ్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ కనుక మనం చూస్తే మెరూన్ కలర్లో చాలా క్యూట్గా కనిపిస్తుంది. మనం చూస్తే పింక్ అండ్ లావెండర్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అంతేకాకుండా గోల్డ్ కలర్ చెమికి యూస్ చేశారు. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. హ్యాండ్స్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ పైన కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అలాగే ఉంది. ఇంకా బ్యాక్ కనుక మనం చూస్తే బ్యాక్లో చిన్న డ్రాప్ ఇచ్చి దాని అడ్జస్ట్మెంట్కి ఇక్కడ చిన్న హుక్ ఇచ్చారు. అంతేకాకుండా బ్యాక్ పార్ట్లో కూడా మొత్తం ఓవరాల్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ప్లెయిన్ శారీస్కి బ్లాక్ కానీ వైట్ కానీ పింక్ కానీ లావెండర్ కానీ దీంట్లో ఉన్న కలర్సే కాకుండా చాలా ప్లెయిన్ శారీస్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. ఈ బ్లౌజ్ రామా గ్రీన్ కలర్లో తీసుకున్నారు. ఫ్రంట్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు రౌండ్ నెక్లోనే తీసుకున్నారు. ఈ హ్యాండ్స్ కనుక మనం చూస్తే 3/4 హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ పైన చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. ఎండింగ్లో చిన్న ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. మనం బ్యాక్ పార్ట్ కనుక చూస్తే రౌండ్ నెక్కి యోక్ పార్ట్ అంతా కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ చేసి చమ్కీస్తో చేసింది. డోరీస్ పైన ఈ డోరీస్ పైన కూడా చిన్న డిజైన్ ఇచ్చారు మనకి. ఇదైతే పాత పట్టుచీరలకి మనకి మ్యాచింగ్ దొరకదని మనం బ్లౌజెస్ కోసం వెతుకుతూ ఉంటాం, కానీ రెడీమేడ్ ఇలాంటి బ్లౌజెస్ని మనం పాత పట్టుచీరలకి మ్యాచ్ చేసుకొని ఈజీగా కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఇంకో బ్లాక్ బ్లౌజ్. నాకైతే తెగ నచ్చేసింది. ఈ బ్లౌజ్ చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకి ఇంత ప్లెయిన్గా కనిపిస్తుందా, ఒకసారి మీకు బ్యాక్ చూపిస్తే ఆశ్చర్యపోతారు. వెనకాల చూద్దాం. వెనకాల స్వాన్స్తో ఇంత చక్కటి పెయింటింగ్ ఇచ్చారు. కింద లీవ్స్, లోటస్, దానిపైన స్వాన్స్ కనిపించేలాగా మంచి డిజైన్ ఇచ్చారు. ఫుల్ హై నెక్ ఉంది. హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చి ఈ హ్యాండ్స్ ఎండింగ్లో కూడా తామర పువ్వు కనిపించేలాగా మంచి పెయింటింగ్ చేశారు. ఈ బ్లౌజ్ అయితే ఎంచక్క వైట్ శారీతో మ్యాచ్ చేసుకుంటే, లేకపోతే ప్లెయిన్ పింక్ కలర్ శారీతో మ్యాచ్ చేసుకుంటే ఎంచక్క చాలా బ్రైట్గా కనిపిస్తారు, మీరే వెలిగిపోతుంటారు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. పింక్ మన ఫేవరెట్ కలర్, కానీ చూడండి ఈ బ్లౌజ్ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో. ఈ పింక్ కలర్కి ఆపోజిట్ కలర్స్ అయిన క్రీమ్, వైట్ అండ్ ఇంకా బ్లాక్, ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని ఈ ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ చేశారు. మిగిలిన పార్ట్ అంతా ప్లెయిన్గా వదిలేశారు. ఈ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నారు. ఎల్బో హ్యాండ్స్లో లాస్ట్లో చివరిగా మాత్రమే చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ని కాస్త ఎలివేట్ చేయడానికి. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే అందరూ సర్ప్రైజ్ అయ్యేలాగా ప్యారెట్ డిజైన్ ఇచ్చారు. ఒక చిన్న బ్రాంచ్ మీద అది కూర్చున్నట్టు చిన్న ఫ్లవర్ ఇచ్చి లీవ్స్తో దీన్ని మల్టీ కలర్గా డిజైన్ చేశారు. సో ఇది మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ఫిట్ అవుతుంది. చూసారు కదా ట్రెండీ అండ్ ఎలిగెంట్ న్యూ కలెక్షన్ ఆఫ్ బ్లౌజెస్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.